ఛానల్ చూడమా మనం ఏం చెప్తున్నాము మ్యాథ్స్ 1Aలో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో షార్టెస్ట్ డిస్టెన్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక మోడల్ చెప్పాను. ఇది నెక్స్ట్ మోడల్. ఓన్లీ పాయింట్స్ ఇస్తారు, మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. అసలు షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏ ఫామ్లో ఉండాలి? ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్, ఈ ఫామ్స్లో ఉండాలి. ఫస్ట్ ఈ ఫామ్స్లో అయితే తీసుకొచ్చుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఇచ్చిన వాడికి ఓఏ ఓబి ఓసి ఓడి అని చెప్పేసి ఎలిమెంట్స్ రాసుకుంటాం, ఓకేనా? అంటే 1 ఉంటాయి మైనస్ 2j మైనస్ కే. అదే ఇక్కడ 0 ఉంటే జే వాల్యూ మనం రాయము. నెక్స్ట్ 3Kకి వెళ్ళిపోతాం. ఇలా రాసేసుకున్న తర్వాత బి బార్ కావాలి నాకు. ఏ బార్ యాస్టీస్గా వస్తుంది. ఈ మోడల్లో చెప్తున్నాను. నేను ఇంకో మోడల్ అయితే ఏముండిద్దంటే ఆర్ బార్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్. ఈ మోడల్ అయినా చేయొచ్చు యాస్టీస్గా. ఇది ఈ ప్రాసెస్ చేసినా చాలా ఈజీగా ఉంటుంది. బి బార్ కావాలి నాకు. బి బార్ కావాలంటే ఓబి మైనస్ ఓఏ చేయాలి. ఓబి అంటే ఏంటి? ఇవే కదా, 4i మైనస్ 3k మైనస్తో ఒకేసారి మల్టిప్లై చేయండి, చాలా ఈజీగా. మైనస్ i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2j ప్లస్ k. ఇప్పుడు చూడు, క్యాన్సిల్ పోయే ఏం లేవు. 4iలో ఒక i తీసేసేయండి, 3i. నెక్స్ట్ k j లేదుగా, 2j. 3kలో ఒక k తీసేసేయండి, 2k. ఓకేనా? యాస్టీస్ వచ్చేసింది మనకి బి బారు. నెక్స్ట్ డి వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఈసారి ఏం కావాలి మనకి? డి బార్ కావాలి. ఏం కనుక్కోవాలి? సిడి బార్ అంటే ఓడి మైనస్ ఓసి. ఇది ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో చేసే ఉంటారు మీరు ఆల్మోస్ట్. ఓడి అంటే ఇదే కదా, 2i మైనస్ 4j మైనస్ 5k. నెక్స్ట్ మైనస్తో ఒకేసారి మల్టిప్లై చేయండి, మైనస్ i మైనస్ 2j ప్లస్ k. ఏమొస్తాయి మా? 2iలో ఒక i తీసేసేయండి, i. 4j 2j మైనస్ 6j. నెక్స్ట్ 5kలో ఒక k తీసేసేయండి, 4k. ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, డి వచ్చింది. దేర్ఫోర్ ఏ బార్ ఈక్వల్ టు, కంపల్సరీ ఇక్కడ ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ రాసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా మన ఫార్ములా ప్రకారం చేసేసుకోవచ్చు, ఓకేనా? ఏ బార్ అంటే ఏమి ఇచ్చారు? ఇచ్చిందే కదా, i మైనస్ 2j మైనస్ k. బి బార్ అంటే ఏం తీసుకుంటాం? మనకు వచ్చిన లైన్ 3i మైనస్ 2 ప్లస్ 2j మైనస్ 2k. నెక్స్ట్ సి బార్ అంటే యాస్టీస్ ఇదే, i ప్లస్ 2j మైనస్ k. నెక్స్ట్ డి బార్ అంటే i బార్ మైనస్ 6j మైనస్ 4k బార్. మన ఫార్ములా తెలుసు మీ అందరికీ, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏ బార్ మైనస్ సి బార్ బి బార్ క్రాస్ డి బార్ బై మోడ్లెస్ బి బార్ క్రాస్ డి బార్. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఏబిసిడి వచ్చేసాయి. నెక్స్ట్ ఏ మైనస్ సి బార్ చేయాలి. ఏ బార్ మైనస్ సి బార్ చేసేయండి. ఏ అంటే యాస్టీస్ ఇదే కదా, మైనస్ 2j మైనస్ k. ఒకేసారి మైనస్ మల్టిప్లై చేయండి, మైనస్ i మైనస్ 2j ప్లస్ k బార్. క్యాన్సిల్ చూడండి, k క్యాన్సిల్, i క్యాన్సిల్, ఈక్వల్ టు మైనస్ 4j వచ్చేసింది. ఏ మైనస్ సి వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవచ్చు మా? డెట్ కట్టేసేయండి. ఏ బార్ మైనస్ సి బార్ బి బార్ క్రాస్ డి బార్. ఏ మైనస్ సి బార్కి మనకు వాల్యూ ఏమొచ్చింది? ఓన్లీ j వచ్చింది. i క్యాన్సిల్, i లేదు, j ఉంది. 0 మైనస్ 4 0. బి వాల్యూ ఎంతమ్మా? 3 2 మైనస్ 2. డి వాల్యూ ఎంతమ్మా? ఇదే కదా,
1 మైనస్ 6 మైనస్ 4 ఈక్వల్ టు ఇక్కడ జీరోకి వాల్యూ లేకపోయినా కానీ వేసేసుకోండి, ఎందుకంటే బి క్రాస్ డి చేసేటప్పుడు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఓకేనా? 0 ఇంటూ 2 4 -8, నెక్స్ట్ 6 2s 12, మైనస్ ఇంటూ మైనస్ కదా, ప్లస్ 4 ఇంటూ 3 4s 12 ప్లస్ 2, నెక్స్ట్ 0 ఇంటూ 3 6 18, 1 2s, నెక్స్ట్ దీనికి వాల్యూ లేదు, దీనికి వాల్యూ లేదు. ఇక్కడ చూడు 12లో 2 తీసేస్తే ఎంత 10, 4 4 10s 40 మైనస్ 40. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా, బి బార్ క్రాస్ డి బార్ చేసేయాలి. ఏమొస్తుంది? ఐ జే కే. బిలో ఉన్న కోఎఫిషియెంట్స్ అంటే ఇవే కదా, 3 2 -2. డిలో ఉన్న కోఎఫిషియెంట్స్ అయితే 1 6 -4. ఇప్పుడు చూడండి, ఐ ఇంటూ యాస్టీస్గా ఇవి యాడ్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఎంత వచ్చింది? లేకపోతే ఒక స్టెప్ వేస్తానంటే వేయండి. -8 -12 మైనస్ జే ఇంటూ -12 ప్లస్ 2 ప్లస్ కే ఇంటూ -18 -2. ఎంత వస్తుంది మన ఇక్కడ? -20 ఐ బార్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ కదా, అంతే. 2 తీసేసేయండి, 12లో 2 తీసేస్తే 10, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 జే. నెక్స్ట్ ఇక్కడ -20 కే బార్. ఇక్కడ చూడండి, మనం 2న 10ని కామన్ తీసేద్దాం. 10 ఇంటూ ఏమొస్తుంది మా -10 2s 20 కాబట్టి 2i, నెక్స్ట్ ప్లస్ జే, నెక్స్ట్ 2k. మనం మోడ్లెస్ చేయాలిగా, బి బార్ క్రాస్ డి బార్ చేసేటప్పుడు 10 ఇంటూ √2² 4. ఈ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండేది కాబట్టి 10 కామన్ తీసేసేయండి. నెక్స్ట్ 1 1² 1, నెక్స్ట్ 2² 4. అంటే ఎంత వస్తుంది మా 10 ఇంటూ 9. 9 అంటే 3² ఎంత వస్తుంది? 9. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేస్తే 10 ఇంటూ 3 30. మనకి ఫార్ములాలో వేసేసేయండి. -40 వస్తుంది ఇక్కడ, నెక్స్ట్ 30 వస్తుంది. మోడ్లెస్గా అంతా ఉంది కాబట్టి మోడ్లెస్లో ఏమో ఇది మైనస్ ప్లస్గా చేంజ్ అయిపోయింది. 0 0 క్యాన్సిల్ చేసేస్తే 4/3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? చాలా ఈజీగా ఉండిద్ది కాబట్టి ప్రాసెస్ ఏం చేయాలి, మీరు బి బారు డి బారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసేసి నెక్స్ట్ వాల్యూస్ రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. అంటే ఏ బార్ అంటే ఇచ్చిందే, నెక్స్ట్ బి బార్ అంటే మీరు ఏబి కనుక్కున్న లైను, నెక్స్ట్ సి బార్ అంటే యాస్టీస్గా రాసేసేయటం, నెక్స్ట్ డి బార్ అంటే సిడి లైన్ చేసింది రాసేసుకొని డెట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ బి క్రాస్ డి డెట్ కనుక్కున్న తర్వాత ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకేనా? చాలా ఈజీగా ఉండిద్ది, ప్రాక్టీస్ మీద వచ్చేసిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.